హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఇవాల్టి ఎమ్మీ రెసిపీ వచ్చేసి రొయ్యల దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పిన విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి రొయ్యల దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా మంచి రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ పాటిస్తూ చేసేస్తే సరిపోతుంది. మరి నేను చేసిన విధంగా మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. మరి ఎంతో రుచిగా ఈ దమ్ బిర్యానీ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. మన ఇంటికి ఎప్పుడైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా మీరు దమ్ బిర్యానీ చేసి పెట్టండి. మరి రుచి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోనికి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలోనికి 1 స్పూన్ పసుపు, రుచికి సరిపోయినంత సాల్ట్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ మనం మ్యాగ్నేట్ చేసుకొని మనం వేసినవన్నీ ఈ రొయ్యలకి బాగా పట్టే వరకు ఒక 10 minutes మనము మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను 2 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నానండి. కడిగి పక్కన పెట్టుకుంటాను. మనము ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఇలా పాత బియ్యం తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకుంటే బాగుంటుందండి. రైస్ మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ విధంగా చక్కగా నేను కడిగి 1 అవర్ పాటు నేను నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి మనం ఆయిల్ వేసుకుందాము. ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఇవి చక్కగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ ఆనియన్స్ మనకి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మనం రైస్ని చేసుకుందాము. నేను 4-5 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఓల్ గరం మసాలా, బిర్యానీ ఆకు వేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి. కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు మరిగించుకుందాము. ఈ నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుందాము. ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ రైస్ మనకి 70% ఉడికితే సరిపోతుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకి 70% కుక్ అయిందనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వాటర్ని రైస్ని కూడా వేరు చేసేసుకుందాము. ఇలా వడకట్టుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇలా వడకట్టుకొని రైస్ని సపరేట్ చేసేసుకుందాము. ఇలా రైస్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని తీసుకొని మనం కుంకుమ పువ్వు వేసుకొని ఉంచుకుందామండి. అదే వాటర్ని తీసుకొని కుంకుమ పువ్వు వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ని చూద్దామండి. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న అదే కళాయిలో అదే ఆయిల్లో మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఓల్ గరం మసాలాని వేసేసుకుందామండి. మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటి పెద్దది ఉల్లిపాయ వేసుకుందాము ముక్కలుగా చేసుకొని. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక 2 minutes పాటు మనం మగ్గించుకుందాము. మూత పెట్టుకొని 2 minutes మనం మగ్గించుకుందాము. ఈ టమాటా ముక్కలు ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాము.
ఈ విధంగా మనం ఫ్రెష్గా దంచుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీకి మంచి రుచి అనేది వస్తుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా వేసేసుకుందామండి. ఈ రొయ్యలని వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మనం ఉడికించుకుందాము. ఈ వాటర్ సపరేట్ అయ్యి ఈ రొయ్యలు బాగా ఉడికిన తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. అప్పటి వరకు మనం ఉడికించుకుందాము. చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనకి ఉడికితే సరిపోతుందండి. చెక్ చేసి చూడండి. ఇలా 70% మనకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కర్రీని మనం వేరే ప్లేట్లోకి తీసుకొని మనం దమ్ చేసేసుకుందాము. ఉన్న కర్రీని ప్యాన్ అంతా మనం పరుచుకున్న తర్వాత ఇలా ఈక్వల్గా మనం పరుచుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని కూడా ఒక లేయర్ కింద వేసుకుందాము. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కర్రీని కూడా వేసేసుకుందాము. ఇలా ఈక్వల్గా పరిచి తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా వేసేసుకుందామండి. రైస్ని కూడా వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ కుంకుమ వాటర్ని కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకుందామండి. నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం దమ్ చేసుకొని అలా కుక్ అవనిద్దాము. మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా మనకి దమ్ అయిపోయిందో. ఈ విధంగా మనం సింపుల్గా మనం చక్కగా మనం ఈ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. చూసారా ఎంత కలర్ఫుల్గా మంచి టేస్టీగా మనం దమ్ బిర్యానీ మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎవరైనా మనకి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనం వచ్చినప్పుడు చాలా సింపుల్గా చాలా క్విక్గా మనం ఈ దమ్ బిర్యానీ చేసేసుకుంటే సరిపోతుందండి. మరి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. చూసారా చక్కగా మనకి రవ్వ ఏ విధంగా కుక్ అయిపోయిందో. ఇలా ముద్దుకు ఒక రవ్వ పెట్టుకొని తింటే ఉంటుందండి. మరి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మీరు తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి. మీ